గత కొన్నేళ్లుగా సైలెంట్గా ఉంటున్నటువంటి గులాబీ బాస్ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రానున్నారని తెలుస్తోంది. ఈ నెల 21న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇవాళ నందినగర్ నివాసంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. సమావేశంలో నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఏపీ జల దోపిడీపై ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ నెల 21న జరిగే సమావేశంలో ఉద్యమ ఎజెండాను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఈ నెల 21వ తారీఖు నాడు రేవంత్ కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం జరగబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశంగా జరుగుతుంది. దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. అదేవిధంగా ఏపీ జలదోపిడిని అడ్డుకోవడంలో విఫలమైంది అంటూ కూడా ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ చర్చించబోతున్నారు. ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు నందినగర్లో కేటీఆర్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేతలతో. అందులో ప్రధానంగా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర నేతలతో కూడా సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఈ 21 నాడు సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి 90% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తయ్యాయని కూడా ఇప్పటికే ఆ పార్టీ సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. ఇంకా 10% పనులు పూర్తి చేస్తే అటు మహబూబ్నగర్ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు వస్తాయి. కానీ ఆ బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టును పక్కన పడేశారు అని చెప్పి కూడా గత కొంతకాలంగా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 91 టీఎంసీలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేటాయిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు 45 టీఎంసీలకు కేంద్రం వద్ద ఒప్పుకొని వచ్చింది. ఎందుకు తెలంగాణ ప్రయోజనాలు, అదేవిధంగా మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే తెలంగాణ నీటి హక్కులు కూడా కోల్పోతాం అంటూ చెప్తూ వస్తుంది. ఈ క్రమంలోనే వీటి అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న క్రమంలో ముఖ్యంగా ఒక ఎజెండాతో ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్లాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2 విడతల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు కూడా వచ్చినటువంటి క్రమంలో అంటే పార్టీ ఫుల్ జోష్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా బయటకు వస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా పార్టీ క్యాడర్లో మరింత జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వేదికగా ఒక ఉద్యమ కార్యాచరణ ఎత్తుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాలో ఏదో ఒక చోట భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలి. అది కూడా ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైనే అని చెప్పి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇవన్నీ కూడా సమావేశంలో కేసీఆర్ చెప్పబోతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు పార్టీ మహబూబ్నగర్ ముఖ్య నేతలతో కూడా కేటీఆర్ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ బహిరంగ సభ సంబంధించిన అంశంపైనే చర్చించబోతున్నట్టు. ఎందుకంటే ఈ బహిరంగ సభ కంటే నాగర్ కర్నూల్, అదేవిధంగా వనపర్తి, అచ్చంపేట, అదేవిధంగా జడ్చర్ల, ఈ 4 నియోజకవర్గాలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ 4 జిల్లాల్లోనే ఎక్కువ జన సమీకరణ చేయాలి. ఖచ్చితంగా 1,00,000 మందితో అక్కడ బహిరంగ సభ పెట్టాలన్నటువంటి యోచనలో కేసీఆర్ ఉన్నందున ఇదే అంశాన్ని కూడా 21వ తేదీ సమావేశంలో చర్చించబోతున్నారు. కాబట్టి ముందు ప్రిపరేషన్ మీటింగ్ ఈరోజు కేటీఆర్ నందినగర్ నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఈ 4 నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ సాగునీటి అంశంతోనే ప్రజల్లోకి మరోసారి రావాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలతో మరింత జోష్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కూడా కైవసం చేసుకోవాలి, ఎక్కువ జెడ్పీ చైర్మన్లను కైవసం చేసుకోవాలని కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలో ఈ నెలకు 21వ తేదీ మీటింగ్ అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి ప్రిపరేషన్ మీటింగ్ ఈరోజు కేటీఆర్ నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.